గైస్ ఇప్పుడు గ్రూప్ లో ఇక్కడ నాకు 7 మెంబర్స్ ఉన్నారు, నేను తప్ప. సో టోటల్ 8 మెంబర్స్. ఓకేనా? సో టోటల్ గా 7 మెంబర్స్ ఉన్నారు. సో మీరు కాకుండా ఇంకెవరైనా జాయిన్ అయినా జాయిన్ అవుతూనే ఉంటారు ఒకవేళ. అండ్ మీరు నాతో ఫ్రీగా ఇంటరాక్ట్ అయితే మీకు నేను ఇంకా చెప్పడానికి, ఇంకా నేను క్లియర్ గా ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇంకొకటి, ఆ, కొంచెం షైనీగా ఫీల్ అవ్వడము, ఏమని అంటారేమో అని అలా ఏమనుకోవద్దు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏం డౌట్ ఉన్నా మొత్తం క్లియర్ గా ఈ డెమోలో మీకు క్లియర్ అయిపోతుంది. ఓకేనా? సో మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి. మీరు నేను ఆ, నేను ఒక ఎడ్యుకేషన్, నేను దీంట్లో నుంచి వచ్చాను, ఎంబీఏ నుంచి వచ్చాను, లేదా బీటెక్ కంప్లీట్ అయింది, బీటెక్ లో నాది మెకానికల్, లేదంటే నా సివిల్, లేదంటే నేను డిప్లొమా చేస్తున్నాను, ఆ, లేదంటే నేను బీకామ్ చేశాను, లేదంటే బీఎస్సీ చేసి ఇక్కడికి ఆగిపోయాను, నాకు 1 ఇయర్ గ్యాప్ ఉంది, 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా మీకు నేను చెప్తాను. ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆర్కిల్ ఆర్కిల్ మీరు ఎక్కడైనా లింక్డ్ఇన్ లో కానీ, నౌకరీలో కానీ ఆర్కిల్ అనేది ఎక్కడైనా చూసారా? ఆర్కిల్ అంటే అది సీక్వెల్ అని మీకు తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్. ఆబ్వియస్లీ మీరు సీక్వెల్ అనే చూస్తుంటారు, ఆర్కిల్ అనేది రేర్ గా చూస్తుంటారు. అవునా కాదా? అవునండి. ఎస్ సార్. ఆర్కిల్ అనేది తక్కువ, రేర్ కేసెస్. సో ఇందాక గాయత్రి అన్నట్టు ఆర్కిల్ క్లౌడ్ అని చూస్తుంటారు. సార్ సీక్వెల్ యా సార్. సీక్వెల్ అనేది ఉంటుంది, పిఎల్ సీక్వెల్ అనేది ఉంటుంది, లేదంటే ఆర్కిల్ డేటాబేస్ ఉంటుంది. అసలు సీక్వల్ అంటే ఏంటి సార్? చెప్తానమ్మా, చెప్తాను, వెయిట్ వెయిట్. సీక్వెల్ అని గురించి ఈ రోజు మీతో నేను డిస్కస్ చేయను. అసలు ఆర్కిల్ అంటే ఏంటి మీరు. అండ్ ఇంకొకటి, బిఫోర్ దట్ చాలా మంది కూడా నాకు కాల్ చేసి కొన్ని కొన్ని డౌట్స్ అడిగారు. ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు చదువుతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉంది. అండ్ కొందరు ఫైనల్ ఇయర్ లో కూడా ఉన్నారు. సో మీకు సీక్వెల్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే, గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా, వాళ్ళకి అర్థమవుతుంది సీక్వెల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు? ఎనీ జాబ్, జాబ్ కోసం సెర్చ్ చేసి నౌకరీలో కానీ లింక్డ్ఇన్ లో కానీ చూసిన వాళ్ళు నేను ఎవరైనా చూసా ఉన్నారా? నేను చూసాను బ్రో. హ్మ్. ఏం అర్థమైంది? అంటే అది డేటాబేసే, దాన్ని కూడా మనం సీక్వెల్ లాంగ్వేజ్ వాడి యూస్ చేస్తాం, ఆరకిల్ ని. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ కంపెనీ చూస్తుంటావు, ఆ కంపెనీలో జావా ఉంటుంది. జావాకి బిఫోర్ ఏముంటుంది? జావాకి బిఫోర్ అంటే జావా జావా వర్షన్స్ కూడా మనం ఒరాకిల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. అంటే జావాను ఓన్ డౌన్లోడ్ చేసి చేస్తుంది ఈ ఒరాకిల్. ఓకే, ఓకే. బట్ ఆ కంపెనీ వాడికి పర్టికులర్ ఓన్లీ జావా వాడు మాత్రమే తీసుకుంటాడా? సీక్వెల్ వాళ్ళని, డేటాబేస్ వాళ్ళని తీసుకోరా? డేటాబేస్ ఇంపార్టెంట్ తీసుకుంటారు కాబట్టి సార్, మాకు ఇలా తీసుకుంటారు. ట్రైనింగ్. ఏంటి? సార్ మాకు నిన్న కూడా చెప్పారంటే ఇది జావా అంటే ఇంపార్టెంట్, ఎస్క్యూఎల్ కూడా వచ్చి ఉండాలి, ఆ, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అంటే. అవును. ఇప్పుడు ఏదైనా డేటాబేస్ తోని ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడానికి అయినా, ఆ డేటాని మొత్తం ఆర్గనైజ్ చేయడం. సో మీకు ఇవన్నీ కూడా రేప్ సెక్షన్ లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేశానంటే నేను, అంటే జావా యూజ్ చేసేవాడు డేటాబేస్ యూజ్ చేయడా? పైథాన్ యూజ్ చేసేవాడు డేటాబేస్ యూజ్ చేయడా? పవర్ బి యూజ్ చేసేవాడికి డేటాబేస్ యూజ్ చేయడా? యూజ్ చేస్తారా, యూజ్ చేయరా? యూజ్ చేస్తారు సార్. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? సో ఫస్ట్ యా. ఆఫ్ ఆల్ టుడే నేను ఆర్కిల్ గురించి మాత్రమే చెప్తాను. రేపు మీకు డేటాబేస్ క్లియర్ అయిపోతుంది. రేపు మీకు డేటాబేస్ క్లియర్ అయిపోతుంది ఎందుకు మీరు ఈ కోర్స్ జాయిన్ అయ్యారు అనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ఆర్కిల్ అంటే ఏంటి? సో ఇందాక మీరు అన్నట్టు ఆర్కిల్ అంటే ఇట్ ఈస్ ఏ కంపెనీ ఆర్ ఐటీ కంపెనీ అని సమ్వన్ ఇంకొక పర్సన్ అన్నాడు. ఓకేనా? సో ఆర్కిల్ ఎందుకు?
ఎవరు యూజ్ చేస్తారు ఆర్కిల్ అనేది? ఎవరికైనా తెలుసా? పోనీ ఆర్కిల్ కాదు, డేటాబేస్ అనుకుందాం, ఆర్కిల్ డేటాబేస్ అనుకుందాం. ఎక్కువగా మేజర్ గా ఎవరు యూజ్ చేస్తారు? ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి సార్. ఓకే, ఆర్గనైజేషన్స్. ఏ ఆర్గనైజేషన్స్? ఏ కంపెనీస్? వాళ్ళకి బిజినెస్ కావాల్సిన బట్టి రిక్వైర్మెంట్స్ బట్టి అప్లికేషన్స్ యూజ్ చేస్తాయి సార్. యూజ్ చేస్తారు. ఓకే, ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ దట్. చాలా ఎంటర్ప్రైజెస్ అంటే లైక్ ఎవరికైనా చాలా అంటే హూ హ్యాండిల్స్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, వాళ్ళకి డేటాబేస్ అనేది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ కదా. ఓకే, ఓకే గాయత్రి, థ్యాంక్ యూ. వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. 6 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఇందాక 8 మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు అందరికి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. మీరు ఒక మొబైల్ యాప్, బ్యాంకింగ్ యాప్ ఒకటి యూజ్ చేస్తున్నారు, బ్యాంకింగ్ యాప్ ఒకటి యూజ్ చేస్తున్నారు, ఓకేనా? హెచ్డిఎఫ్సి ఏదో ఒకటి, ఎస్ బ్యాంక్, ఐసిఐసి ఏదో ఒకటి యూజ్ చేస్తున్నారు. దాంట్లో నుంచి మీ డేటా ఏదైనా అమౌంట్ కానీ లేదంటే మీ యొక్క నేము సంథింగ్ ఏదో ఒకటి వేరే వాళ్ళకి వెళ్ళిపోతే మీరేం చేస్తారు? నెక్స్ట్ థింగ్ ఇమీడియట్ గా. మనం ఫస్ట్ స్టార్టింగ్ బ్లాక్ బ్యాంక్కి అప్రోచ్ అవుతాం. వన్ బై వన్, వన్ బై వన్ చెప్పండి, వన్ బై వన్ చెప్పండి. బ్యాంక్కి అప్రోచ్ అవుతాం. ఫస్ట్ మనం వన్ బై వన్ అమ్మా, 1 minute. సమ్వన్ ఎవరో చెప్తున్నారు, చెప్పండి. బ్యాంక్కి అప్రోచ్ అవుతాం. బ్యాంక్ అప్రోచ్ అవుతారు. సెకండ్ వన్? సార్ నేనైతే ఏటీఎం కార్డ్ మొత్తం బ్లాక్ చేస్తాను. అలాగే ఇంకా ఏం ఫర్దర్ గా అవ్వకున్నాను, పిన్ అదంతా సేఫ్ సెక్యూరిటీ కోసం. ఓకేనమ్మా, ఓకే, సెక్యూరిటీగా అంటే పెట్టుకుంటారు. ఇన్ కేస్ థెఫ్ట్ అయింది, పిన్ తో పాటు వాళ్ళకి తెలిసిపోయింది, సో మీరు బ్యాంక్ కి అప్రోచ్ అవుతారు. మీరు ఇంకా సెక్యూర్ గా ఉండాలని చూస్తారు, లేదా బ్యాంక్ మేనేజర్ కో సంథింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళకో చెప్తారు. ఇన్ఫర్మేషన్ చెప్పి ఇస్తాం ఇలా ఫస్ట్ ఎలా వెళ్ళింది ఏంటి అనేది మీరు వాళ్ళని అడుగుతారు. నాకు ఇక్కడ నా అమౌంట్ వెళ్ళిపోయింది, వేరే వాళ్ళకి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది, నాకు ఇలాగా డెబిట్ అయిపోయింది నా అకౌంట్ లో నుంచి అని చెప్పని అంటారు. సో అలాంటి బ్యాంక్ ని మీరు నమ్ముతారా, ట్రస్ట్ చేస్తారా? నో. సో ఆబ్వియస్లీగా మీరు ట్రస్ట్ చేయరు, ఎందుకంటే ఇలాగా థెఫ్ట్ జరిగింది కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి, అదే ఆర్కిల్ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే, ఆర్కిల్ డేటాబేస్ ఏం చేస్తుంది అంటే డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది, సెక్యూర్ గా ఉండిస్తుంది. ఎలాంటి మాల్వేర్స్, ఫిషింగ్ అటాక్స్, ఓకేనా? ఫిషింగ్ అటాక్స్, మాల్వేర్స్, థెఫ్ట్ అంటే దొంగతనం, థర్డ్ పార్టీస్ వాళ్ళు మీ యొక్క డేటాని థెఫ్ట్ జరగకుండా ఆర్కిల్ చూసుకుంటుంది. అంటే ఎలా అంటే అది థర్డ్ పార్టీస్ ని ఎంటర్ ఇవ్వదు, ఎంటర్ చేయనివ్వదు సాఫ్ట్వేర్ లోకి, సెక్యూర్ గా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఎవరైనా ఐఫోన్ యూజ్ చేస్తున్నారా? ఐఫోన్, ఎవరైనా ఐఫోన్ యూజ్ చేస్తున్నారా? అందరు ఆండ్రాయిడ్ మొబైలేనా? ఎస్ సార్, ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్. రిమైనింగ్ వాళ్ళు ఐఫోనా ఆండ్రాయిడా? ఆండ్రాయిడ్ అండి, ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్. యా, రిమైనింగ్ చాలా మంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్ ఆండ్రాయిడేనా? ఐఫోన్ ఒకరు కూడా లేరా? ఆండ్రాయిడ్. ఓకే, ఇప్పుడు ఐఫోన్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? సెక్యూరిటీ బాగుంటుందన్న, సెక్యూరిటీ దాని సెక్యూరిటీ టాప్ సెక్యూరిటీ బాగుంటుందని తెలుసు. అదే ఆండ్రాయిడ్ అయితే ఈజీగా హ్యాక్ చేసేస్తారు. యాక్సెస్ చేస్తారు. అయిపోద్ది. సో ఐఫోన్ అయితే అలా హ్యాక్ చేయరు. సో అది డిఫరెన్స్, ఓకేనా? అలాగే ఆర్కిల్ కూడా, ఆర్కిల్ అనేది మేజర్ థింగ్ బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళు యూజ్ చేస్తారు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ వీళ్ళంతా యూజ్ చేస్తారు ఆర్కిల్. ఆర్కిల్ ని అంటే నేను జస్ట్ ఆర్కిల్ గురించి మాత్రమే చెప్తున్నా. అది వాళ్ళు క్లౌడా లేకుంటే వేరే ఏదైనా ప్రోడక్టా, ఆర్కిల్ లోనే. సో అది ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ ఆర్కిల్ అనేది సెక్యూర్, డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ లైసెన్స్డ్ వర్షన్.
లైసెన్సర్ వర్షన్. ఓకేనా? సో ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళు లైసెన్స్ ని పర్చేజ్ చేయాలి ఇన్ని ఇయర్స్ దాకా. అదే రిమైనింగ్ కంపెనీస్ ఉన్నాయి, రిమైనింగ్ డేటాబేసెస్ ఉన్నాయి, కంపెనీస్ కాదు డేటాబేసెస్ ఉన్నాయి, రిమైనింగ్ డేటాబేసెస్ కూడా ఉన్నాయి. సో ఏంటవి? అమెజాన్ వెబ్ సర్వీస్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎంఎస్ సీక్వెల్ సర్వర్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. అవి లైసెన్సర్ వర్షన్ అయితే కాదు, నార్మల్ వర్షన్స్ అవి. ఓకేనా? ఇదేంటంటే కంప్లీట్ లైసెన్సర్ వర్షన్. ఇన్ ఇయర్స్ అని కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు, లైసెన్స్ తీసుకుంటారు. సో ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, రెండు కూడా. ఆర్కిల్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు, డెవలప్ చేస్తుంటారు, అండ్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా. క్లియరా? అర్థమైందా? అర్థం కాలేదు? యా, అర్థం. సో ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ మెయిన్. సో ఏ కంపెనీస్ బ్రో అని మీరు అడగచ్చు. చెప్పే కదా, ఓన్లీ బ్యాంకింగ్ సెక్టారేనా? చూడండి, యోనో లైట్, క్యాండీ మొబైల్, హెచ్డిఎఫ్సి మొబైల్, హెచ్డిఎఫ్సి పేజ్ యాప్, ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టార్లు అన్ని కూడా ఆర్కిల్లే యూజ్ చేస్తుంది. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళిందంటేనే మీరు బ్యాంక్ వాళ్ళతో రీచ్ అవుతాము అని అంటున్నారు, అండ్ బ్యాంక్ ని మీరు ట్రస్ట్ చేయాలంటున్నారు. అదే ఇలా సెక్యూర్ గా ఉంటే మీరు అప్పుడు నమ్ముతారా ఆ బ్యాంక్ ని? ఎస్ సార్. ఆబ్వియస్లీ మీరు నమ్ముతాం. నమ్ముతారు, ట్రస్ట్ చేస్తారు. ఓకే, ఇది సెక్యూర్ గా ఉంది, ఎవ్రీ టైం మనకు అప్డేట్ ఇస్తున్నారు, సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ ఏదో ఒకటి కొత్త అప్డేట్ తీసుకొస్తున్నారు, చాలా బాగుందని మనం అంటాం. ఓకేనా? సో ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లైసెన్సర్ వర్షన్ అండ్ డేటాని సెక్యూర్ చేస్తుంది, అండ్ మాల్వేర్స్, ఫిషింగ్ అటాక్స్ జరగకుండా చూస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇలా హెచ్డిఎఫ్సి కానీ, వాట్సాప్ కానీ, ఎయిర్టెల్ యాప్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రెడ్ బస్, ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దాంట్లో ఒక యాప్ సంథింగ్ వాట్సాప్ ఏదో ఒకటి ఉంది, ఎయిర్టెల్ యాప్, ఎనీథింగ్ ఏదైనా ఉంది, పైన మనకి కలర్ ఏముంటుంది? ఏదైనా ఒకటి చెప్పండి నా. వాట్సాప్ గ్రీన్ కలర్ ఉంటుంది. వాట్సాప్ గ్రీన్ కలర్ ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళు ఒక్కొక్కటి చెప్పండి, నో ఇష్యూ. రెడ్ బస్ రెడ్ కలర్ లో ఉంటదండి. ఉంటుంది. ఇంకా ఎయిర్టెల్ కూడా రెడ్. ఇన్స్టాగ్రామ్ ఇట్లా లైక్ 2-3 కలర్స్ మల్టీ కలర్స్ వచ్చి ఇలా రెక్టాంగులర్ అట్లా ఉంటుంది సార్. పర్పుల్. ఓకే, ఓకే. సో ఇన్స్టాగ్రామ్ గురించి బాగా తెలుసు అనమాట అయితే అన్నిటికన్నా కూడా. ఓకే, ఇక చూడండి, ఆ కలరు ఆ కలర్ అలా ఉండడానికి కారణం ఫ్రంట్ ఎండ్ వాళ్ళని ఫ్రంట్ ఎండ్ వాళ్ళు అంటారు. అలా కలరు వేయడం కానీ మొత్తం. ఓకేనా? దాని తర్వాత మీరు ఐ మీన్ వాట్సాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది కదా, రన్ అవుతుంది అంటే మన కాంటాక్ట్స్ అన్ని చూపిస్తుంది. సో అదంతా ప్రోగ్రామింగ్. వాళ్ళు వచ్చేసరికి బ్యాక్ ఎండ్ వాళ్ళు ఉంటారు. బ్యాక్ ఎండ్ వాళ్ళు ఎవరు? వాళ్ళు జావా, .NET, పైథాన్ వాళ్ళు ఇలా ఉంటారు. అండ్ దాని తర్వాత డేటాబేస్, కమింగ్ టు డేటాబేస్, ఇది వచ్చేసరికి ఇప్పుడు మీరు సేవ్ చేశారు, అది ఎక్కడ సేవ్ అవుతుంది? మీరు స్టోరేజ్ అనుకుంటారు మొబైల్లో, ఓకే, స్టోరేజ్ లో సేవ్ అవుతుంది. బట్ ఎక్కడ 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 సేవ్ అవుతుంది? డేటాబేస్ డేటాబేస్ లో సేవ్ అవుతుంది. డేటాబేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా డేటాబేస్ ఉన్నాయి మనకి. అవే ఆరికిల్, మాంగో డిబి, పోస్ట్ గ్రేస్, మై సీక్వెల్. అర్థమైందా? ఆరికిల్, మాంగో డిబి, మై సీక్వెల్, పోస్ట్ గ్రేస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కడు ఒక్కొక్క డేటాబేస్ మీద తీసుకొని ఉంటాడు. సో దీనిలో మనకి ఏది సెక్యూర్ గా ఉంటుంది, ఏది ప్రొటెక్టివ్ గా ఉంటుంది? ఆర్కిల్. ఎందుకని? అది లైసెన్సర్ వర్షన్,
డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. సో రిమైనింగ్ కూడా ఉంటుంది. బట్ ఆర్కిల్ అనేది మనకి ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ లో చూపిస్తుంది ఇన్ఫర్మేషన్. పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ఉన్నా సరే రోస్ అండ్ కాలమ్స్ లో నీట్ గా చూపిస్తుంది. అదే ఇవనుకోండి డిఫరెంట్ గా ఉంటుంది. బట్ బట్ మీరు ఆర్కిల్ నేర్చుకుంటే, ఆర్కిల్ సీక్వెల్ గాని మీరు ప్రిపేర్ అయితే రిమైనింగ్ మీరు ఏ డేటాబేస్ మీద వేరే కంపెనీలో ఏదన్నా వచ్చినా కానీ మీరు ఈజీగా మూవ్ అవ్వచ్చు. అంత కష్టమే ఉండదు. ఎందుకంటే సీక్వెల్ నేర్చుకుంటే రిమైనింగ్ డేటాబేసెస్ మీకు ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆర్కిల్ సీక్వెల్ లో ఎలా అయితే కొన్ని కమాండ్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, కమాండ్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీన్ అథమెటిక్ ఆపరేటర్స్ కానీ ఎనీథింగ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే రిమైనింగ్ వాటిలో కూడా అవే ఉంటాయి. బట్ మీరు మై సీక్వెల్ సర్వర్ కానీ ఇవేమైనా ప్రిపేర్ అయితే ఆర్కిల్ నేర్చుకోవాలంటే మీకు టఫ్, చాలా కష్టంగా ఉంటుంది. నేను డ్యామ్ షూర్గా చెప్తాను. ఇది పక్కా సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరు పర్సన్ నేమ్ ఏంటి? అఖిల్. యా అఖిల్. ఆర్ యూ వర్కింగ్ అఖిల్? నో. yes యా. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? I have 2 years of experience. ఓకే. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్స్పీరియన్స్ పర్సన్స్? ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ. ఎక్స్పీరియన్స్ అంటే నానే డిపెండ్ సార్, ఐటీలోకి జంప్ ఓకే అవుతాను ఓకే, ఫస్ట్. పర్లేదు. ఐ థింక్ యువర్ నేమ్ భాస్కర్. అవును సార్. యా భాస్కర్. ఓకే, నాన్ ఐటీ మీద ఉన్నారు. సో అవును. అండ్ ఐటీలో ఎలా ఉంటుందో, నాన్ ఐటీలో ఉన్నారంటే ఆల్మోస్ట్ ఐటీ కిందకే వచ్చేస్తుంది. బట్ కొన్ని ఐడియాస్ అనేది మీకు తెలుసుంటాయి కదా, వాట్ ఐటీ అవును. అనేది ఇన్ఫర్మేషన్. ఐటీకి మూవ్ అనే కదా మీరు ఈ కోర్స్ జాయిన్ అయ్యారు. ఎస్ జస్ట్ అడుగుతున్నాను, ఎగ్జాంపుల్ అడుగుతున్నాను భాస్కర్, ఓకేనా? ఓకే సార్. ఏమనుకోవద్దు. సో పర్లేదు. అది, సో అలా ఉంటుంది. సో అఖిల్ అన్నట్టు స్ట్రక్చర్ ఫార్మేట్ వేరే విధంగా ఉంటుంది, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అదే మీరు ఆర్కిల్ సీక్వెల్ ప్రిపేర్ అయ్యారంటే అది మీకు ఈజీగా అర్థమవుతుంది, ఏదైనా వేరే డేటాబేస్ మీద మీరు వర్క్ చేయాలంటే. ఓకేనా? అర్థమైందా ఇక్కడ వరకు? క్లియరా? ఓకే అన్న. నా స్క్రీన్ కనిపిస్తుంది? కనిపిస్తుంది. ఎస్. ఆర్కిల్ అనేది, సో తను ఇందాక అన్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకేనా? ఆర్కిల్ అనేది. సో మనకి ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ అండ్ ప్రోడక్ట్ రెండు చేసేవాళ్ళు, బోత్ చేసేవాళ్ళు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఆర్కిల్, సెకండ్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్, థర్డ్ ఐబిఎం, ఫోర్త్ అమెజాన్, ఫిఫ్త్ ఎస్ఏపి. ఓకేనా? సో సాఫ్ట్వేర్ పరంగా ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ పరంగా మనకి ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆర్కిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ ఎస్ఏపి. ఓకేనా? సో ఇప్పుడు ఆర్కిల్ వాళ్ళు, ఆర్కిల్ డేటాబేస్, వీళ్ళు వీళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ ని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్ లో. అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎంఎస్ సీక్వెల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే ఐబిఎం DB2, అమెజాన్ వాడు రెడ్ షిఫ్ట్, అంటే షార్ట్ కట్ ఆర్డిఎస్ అంటారు దీన్ని. ఎస్ఏపి వాళ్ళు అబాప్, హనా. సో మనకి సాఫ్ట్వేర్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు ఏ ఉన్నాయంటే
ఆర్కిల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్, ఎస్ఏపి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ యొక్క ఓన్ డేటాబేసెస్ ని వాళ్ళ ఫ్యూచర్ లో డేటాబేస్ మీద గ్రోత్ ఉంటుందని ఇలా ముందుగానే వాళ్ళు ఇలాగా ఇంట్రడ్యూస్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అబాప్, హనా, ఎస్ఏపి వాళ్ళు శాప్ అంటారు కొంతమంది, అమెజాన్ వాళ్ళు రెడ్ షిఫ్ట్. అమెజాన్ రీసెంట్ గానే కదా, ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచే వాళ్ళ యొక్క డేటాబేస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, ఏడబ్ల్యూఎస్ కానీ సంథింగ్ అలాగా. సో మైక్రోసాఫ్ట్ వారు ఎంఎస్ ఈక్వల్ సర్వర్, ఆర్కిల్ వాళ్ళు ఆర్కిల్ డేటాబేస్. ఓకేనా, ఆర్కిల్ డేటాబేస్, సీక్వెల్ అండ్ పిఎల్ సీక్వెల్. ఓకేనా, సో ఇది నేను ఈ రోజు మీకు చెప్పను. రేపు కాకుండా ఎల్లుండి సీక్వెల్ గురించి డిస్కస్ చేస్తా. సో మీకు అసలు ఆర్కిల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి ఫస్ట్. ఓకేనా, సో సీక్వెల్ గురించి కూడా చెప్తా, బట్ రేపు ఎండ్ ఆఫ్ ద డే క్లాస్ లో డిస్కస్ చేస్తా సీక్వెల్ గురించి. ఓకేనా, సో ఇప్పుడు మీరు చెప్పండి, ఆర్కిల్ అంటే మీకు తెలుసు, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అమెజాన్, ఎస్ఏపి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఓన్ ప్రొడక్ట్స్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్ ని మనము ఏమంటాము, ఈఆర్పి కంపెనీస్ అంటాం. ఈఆర్పి అంటే ఏంటి, ఎవరైనా చెప్పొచ్చు. ఎంటర్ప్రైజ్ రిప్రజెంట్ చేసే కంపెనీస్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సారీ, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో ఇలాంటి కంపెనీస్ ని మనము ఈఆర్పి కంపెనీస్ అంటాము. సో ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నారు కాబట్టి, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి వీళ్ళని ఈ విధంగా అంటాము. అండ్ అండ్ నెక్స్ట్, మీరు మీరు సీక్వెల్, ఓన్లీ సీక్వెల్ కానీ మీరు ప్రిపేర్ అయితే ఈ యొక్క జాబ్ రోల్స్ కి మీరు అప్లికబుల్. ఓన్లీ సీక్వెల్ ప్రిపేర్ అయితే, జూనియర్ సీక్వెల్ డెవలపరు, జూనియర్ సీక్వెల్ డేటాబేస్ అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్ సీక్వెల్ ప్రోగ్రామరు, జూనియర్ బిజినెస్ అనలిస్ట్, జూనియర్ టీ సీక్వెల్ డెవలపర్ అని ఉంది. టీ సీక్వెల్ ఇది కూడా ఒక సీక్వెల్ లాంగ్వేజ్. ఓకేనా, జూనియర్ ఈటెల్ డెవలపరు, ఎంఎస్ సీక్వెల్ డిబిఏ, జూనియర్ డేటాబేస్ అడ్మినిస్టర్, బిజినెస్ ఇంటెలిజెన్స్. అండ్ మీరు ఇవన్నీ వీటిలో ఏదైనా ఒకటి మీరు జాబ్ లో ఫ్రెషర్ గా జాయిన్ అయితే ఈ లెవెల్స్ లో మీకు వాళ్ళు కేటగిరీ అనేది ఇచ్చి మీరు సీక్వెల్ మీద వర్క్ చేయొచ్చు. అండ్ వన్స్ జూనియర్ లెవెల్ అయిపోయిన తర్వాత సీనియర్ లెవెల్, మీన్ 2 years 3 years కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ పోస్టులు ఇస్తారు. సీనియర్ సీక్వెల్ డెవలపరు, సీనియర్ ఈటెల్ డెవలపరు, సీక్వెల్ సర్వర్ డేటాబేస్. ఇలాగా ఈ లెవెల్స్ లో మీకు వాళ్ళు కేటగిరీ ఇచ్చి 2 years 3 years కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ కేటగిరీస్ ఇస్తారు. మీరు ఓన్లీ సీక్వెల్ నేర్చుకుంటే, సో అర్థమైందా సీక్వెల్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనేది. ఓకే సార్. ఆర్కిల్ అంటే ఏంటో మీకు తెలుసు, ఆర్కిల్ ఏం చేస్తుందో మీకు తెలుసు, రిమైనింగ్ డేటాబేస్ గురించి మీకు తెలుసు. ఆర్కిల్ ఎలా అది ఏ కంపెనీ అనేది మీకు తెలుసు ఇప్పుడు. అండ్ సీక్వెల్ నేర్చుకుంటే ఏ జాబ్ రోల్స్ కి మీరు అప్లికబుల్ అనేది మీకు తెలుసు. అసలు ఆర్కిల్ అసలు డేటాబేస్ యూస్ చేస్తే మనం ఎక్కడ వర్క్ చేస్తాం అనేది కూడా మీకు తెలుసు. అంటే ఇది ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా అసలు ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంది ఇప్పుడు. ఓకేనా, సో ఇక్కడ దాకా క్లియరా మీకు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? క్లియర్ అన్న. చూడండి, ఇందాక చెప్పినట్టే మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, పోస్ట్ గ్రే సీక్వెల్. ఆల్మోస్ట్ ఈ పోస్ట్ గ్రే సీక్వెల్ అనేది సేమ్ సీక్వెల్ లాగే ఉంటుంది, ఆర్కిల్ సీక్వెల్ లాగే ఉంటుంది, బట్ కొన్ని చేంజెస్ మారుతాయి అంతే. ఐబిఎం వాళ్ళది DB2, మై సీక్వెల్, ఆర్కిల్. ఓకేనా, ఇవన్నీ డేటాబేసెస్.
డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్. ఓకేనా, చూడండి ఇవన్నీ కూడా MariaDB, SQL సర్వర్, కసండ్రా, SQL లైట్. SQL లైట్ ఇప్పుడు చాలా మంది కూడా యూజ్ చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, మీకు ఒక ఇంటర్వ్యూ కాల్ చేస్తే వాట్ ఈజ్ యువర్ డొమైన్ అడుగుతారు. మీ డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నారో అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్తారు ఆన్సర్? ఏం ఆన్సర్ ఇస్తారు? అసలు డొమైన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ డొమైన్? ఎవరైనా చెప్పొచ్చు. గైస్, తప్పైనా పర్లేదు, మీకు ఏమనిపిస్తే అదే చెప్పండి, నేను ఏమనను. మీకు తెలిసింది చెప్పండి. లైక్ విచ్ డొమైన్, ఏరియా ఏ ఆఫ్ డొమైన్ లో వర్క్ స్పెషలైజేషన్ చేస్తారా? సార్ డొమైన్ అంటే. గాయత్రి, గాయత్రి, సార్ డొమైన్ అంటే ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ సార్. ఏరియా స్పెషలైజేషనా? ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది. ఇన్ కేసు నేను చేయకుండా ఉంటే మీకు కనిపించదు. యాక్చువల్గా అంటే యా, ఓకే 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 అమ్మా. సో డొమైన్ అంటే మీరు సర్వీస్ దాంట్లో వర్క్ చేస్తున్నారా, ప్రోడక్ట్ బేస్ లో వర్క్ చేస్తున్నారా అనేది అర్థం. ఓకే సర్వీస్ బేస్డ్ కంపెనీయా లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీయా అని అర్థం. సో అది ఓకేనా. సో సర్వీస్ బేస్డ్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్, హెల్త్ కేర్, టెలికాము ఇలా వస్తాయి. ఓకేనా, రిటైలు ఇలా వస్తాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఇన్సూరెన్స్ అలా వస్తాయి. వాటిలో కూడా కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ లో వర్క్స్ ఉంటాయి. సో అవి. సో మీరు డొమైన్ చెప్పాల్సింది ఇవి. బట్ కొంతమంది డొమైన్ అంటే స్కిల్స్ చెప్తారు. అంటే నేను జావా మీద వర్క్ చేస్తున్నానని చెప్తారు. సో డొమైన్ అంటే జావా మీద వర్క్ చేయడం కాదు, అది టెక్నికల్ స్కిల్స్ అంటారు. డొమైన్ అంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ దేనికి రిలేటెడ్, సర్వీస్ బేస్డా లేదంటే ప్రోడక్ట్ బేస్డా ఆ ప్రాజెక్ట్ అనేది. ఐ మీన్ ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్యాబ్ జెమినీలో వర్క్ చేస్తున్నారు. క్యాబ్ జెమినీలో మీకు ఒక ప్రాజెక్ట్ అలోకేట్ చేస్తారు. ప్రాజెక్ట్ అలోకేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు హెచ్డిఎఫ్సినా లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో ఒకటి లేదంటే ఫార్మాస్యూటికల్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. సో హెచ్డిఎఫ్సి అనేది ఏంటి, బ్యాంకింగ్. ఇన్సూరెన్స్ ఇవన్నీ సమ్ ప్రోడక్ట్ రిలేటెడ్. సో అప్పుడు మీరేం చెప్తారు, అప్పుడు మీకు ఏం ఐడియా వస్తుంది? సో నేను వర్క్ చేసేది హెచ్డిఎఫ్సి దాని మీద, సో ఇది సర్వీస్ బేస్డ్. సో ఒక ఇంటర్వ్యూ మీకు కాల్ చేసి మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేస్తున్నారంటే డొమైన్ సపరేట్ చేయాలి, టెక్నికల్ స్కిల్స్ సపరేట్ చేయాలి. నా టెక్నికల్ స్కిల్స్ ఇది, డొమైన్ అంటే ఇది, నేను ఈ ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేశాను అని మీకు చెప్పాలి. సో అది టెక్నికల్ స్కిల్స్. టూల్స్ అంటే ఏమొస్తాయి మనకి చూడండి ఒకసారి. సి అంటే C++, జావా, పైథాన్, అజూరు, డెవాప్స్, పవర్ బిఐ, టెస్టింగ్, నెట్వర్కింగ్ అని ఉంది. హడూప్, డిబిఏ, మాంగో డిబి, MS SQL సర్వర్ ఇవన్నీ డేటాబేస్ కింద వస్తాయి. అనా, అబాప్, MariaDB, ఒరాకిల్ డేటాబేస్. ఓకేనా. సో ఇవన్నీ వస్తాయి టెక్నికల్ స్కిల్స్, డేటాబేసెస్. అండ్ మీరు మీరు మ్యూట్ లో పెట్టండి ఎవరది. సో మీరు ఈ టెక్నికల్ స్కిల్స్ తో పాటు మీకు ఒక టూల్ అనేది కూడా నేర్పిస్తారు వాళ్ళు. మీరు ఏ కంపెనీలతో వర్క్ చేస్తారో, ఏ కంపెనీలో జాయిన్ అవుతారో, మీరు నేర్చుకున్న డేటాబేస్ కాకుండా, మీరు నేర్చుకున్న ఒక ప్రోగ్రామింగ్ ఏదోటి కాకుండా వాళ్ళ ఒక టూల్ కూడా నేర్పిస్తారు. ఓకేనా, అర్థమైందా. అండ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీరు ఆరకిల్ సీక్వెల్ మీరు ఆరకిల్ సీక్వెల్ నేర్చుకుంటే నేను డ్యామ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, మీరు క్యాబ్ జెమిని కానీ, హెచ్సిఎల్ కానీ, హెచ్సిఎల్ కానీ, మళ్ళీ విప్రో, టెక్ మహేంద్ర, వీటిలలో పెద్ద పెద్ద MNC కంపెనీలో మాత్రమే మీరు వర్క్ చేయగలరు. చిన్న కంపెనీలో కూడా యూజ్ చేస్తారు, బట్ ఎక్కువ
తక్కువ చిన్న కంపెనీలు, ఎందుకంటే ఆర్కిల్ అనేది లైసెన్స్డ్ వర్షన్ ఆల్రెడీ చెప్పాను. సో అలా కొంతమందే యూజ్ చేస్తారు చిన్న కంపెనీస్. మేజర్ గా యూజ్ చేసేది పెద్ద కంపెనీస్, సో ఎంఎన్సి కంపెనీస్. ఎగ్జాంపుల్ ఏమైనా చూస్తారా? ఒకటి చూపించనా? చూస్తాం, చూపించండి. రిమైనింగ్ వాళ్ళు చూపి చూపించండి. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. ఏం చేశాను నేను ఇప్పుడు ఏం చేస్తాను అది చెప్పండి నాకు చాలు. జీమెయిల్లోకి వెళ్ళా. జీమెయిల్ ఓపెన్ చేశాను. ఓకే ఓకే. సో ఆల్రెడీ నాకు చూడండి ఈఎక్సెల్ టాలెంట్ అక్విజిషన్ ఉంది, వీళ్ళ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఓకేనా? వీఆర్ ప్లేస్డ్ ఇన్ఫార్మ్ టు ప్రొఫైల్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ దట్ అప్లైడ్. ఓకేనా? ఇది నేను ఎప్పుడు అప్లై చేశాను? డేట్ చూడండి, అంటే ఈ మంతే కదా, ఈ మంతే కదా. ఎన్ని డేస్ అయింది ఇప్పటికి? 8 డేస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక లింక్ ఇచ్చినాడు, ఈ లింక్ ఓపెన్ చేస్తాను. సో ఇలా ఉంది, నేమ్ అడుగుతున్నారు, మొబైల్ నెంబర్. ఓకే. సో ఆల్రెడీ నేను చేస్తున్నాను, లాగిన్ అయి ఉన్నాను. 1 మినిట్, ఇంకొక లింక్ ఏదైనా చూద్దాం. సేమ్ అదే అడుగుతుందా? ఓకే. దీన్ని ఓపెన్ చేస్తాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. ఇన్వాలిడ్ లింక్ అని చూపిస్తుంది. ఓకే. చూడండి అదే సెప్టెంబర్ 11th. ఓకేనా? సెప్టెంబర్ 11th ఇది. ఓకేనా? 6 డేస్ అయింది. ఈ లింక్ ఓపెన్ చేశాను, నాకు ఇలా ఓపెన్ అయింది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, జాబ్స్ అని ఉంది. సెర్చ్ చేశా, ఏమొచ్చింది చెప్పండి, 1 by 1. జాబ్స్ వచ్చినాయి అన్న. ఏం జాబ్స్? సీనియర్ చదవండి ఎగ్జిక్యూటివ్ ఎవరైనా. అసిస్టెంట్ మేనేజర్, లీడ్ అసిస్టెంట్ మేనేజర్. ఓకే. సో డిఫరెంట్ గా వచ్చింది. ఈఎక్సెల్ అంటే మీకు తెలుసా కంపెనీ అని? ఎవరికైనా తెలుసా ఈఎక్సెల్ అని? నాకు తెలుసు సార్, నేను వర్క్ చేసే దాంట్లో. మీరు వర్క్ చేశారా? భాస్కర్ నాన్ ఐటీ కొంచెం చెప్పండి. ఇది ఏం కంపెనీ భాస్కర్? ఇది ఎంఎన్సి కంపెనీ, నార్మల్ కంపెనీ? ఎంఎన్సి కంపెనీనే, కాకపోతే కన్నా అకౌంట్స్ బేస్డ్ కంపెనీ. ఓకే ఓకే భాస్కర్. అకౌంట్ భాస్కర్ నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇది మన ఇండియన్ కంపెనీ లేకుంటే ఫారిన్ కంపెనీ? ఓనర్ వచ్చేసి ఇండియనే, కాకపోతే ఫారెన్ లో లాంచ్ చేశారు కంపెనీ. ఓకే. సో ఓనర్ వచ్చి మన ఇండియన్ అతనే, బట్ ఫారిన్ లో లాంచ్ చేశారు. సో ఇప్పుడు చెప్పు, ఫారిన్ కంపెనీ ఇండియన్ కంపెనీ? మళ్ళీ అడుగుతా. ఎంఎన్సి అంటే ఫారెన్ కంపెనీ. ఎంఎన్సి అంటే ఫారిన్ కంపెనీ భాస్కర్, నేను కాదంటాం లేదు. నేను అనేది ఇప్పుడు టెక్ మహేంద్ర మన ఇండియన్ కంపెనీ, ఫారిన్ కంపెనీ? అది ఇండియాలో మెయిన్ వచ్చేసి ఇండియాలో ఉంది కాబట్టి. కాకపోతే ఇది మెయిన్ వచ్చేసి కాలిఫోర్నియాను యుఎస్ లోనే, యుఎస్ లో ఎక్కడో ఉంది. సో అర్థమైంది మీరేం చెప్తారో. టెక్ మహేంద్ర, టాటా ఇవన్నీ మన ఇండియన్ కంపెనీలు, ఐ మీన్ ఎంఎన్సి కంపెనీస్ కూడా. సో అక్కడ కూడా వాళ్ళు కంపెనీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. నేను అనేది అలాగే ఈఎక్సెల్ కూడా మన ఇండియన్ కంపెనీయా? కాదు కదా. పర్సన్ ఇక్కడోడే,
బట్ అది ఎంఎన్సీలో పెట్టాడు. అవునా? సరే, ఇంకొకటి క్వశ్చన్ భాస్కర్. పిడబ్ల్యూసి కంపెనీ మీకు తెలుసా? పిడబ్ల్యూసి పేరేనా సార్? బిగ్ ఫోర్. పేరాలేదు. బిగ్ ఫోర్ లో వన్ ఆఫ్ ది కంపెనీ. కేపిఎంజీ మీకు తెలుసా? కేపిఎంజీ తెలుసు అది కూడా తెలుసు. బిగ్ ఫోర్ వన్ ఆఫ్ ది. యాక్చువల్గా కేపిఎంజీ వాళ్ళే కేపిఎంజీలో వర్క్ చేసి ఆయన ఈఎక్సెల్ స్టార్ట్ చేశాడు. సో ఇవన్నీ ఏం కంపెనీలు? ఎంఎన్సీ కంపెనీ, ఇవన్నీ బిగ్ ఫోర్ ఎంఎన్సీలో బిగ్ ఫోర్ కంపెనీస్. బిగ్ ఫోర్ కంపెనీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది ఆప్షన్, సెర్చ్ జాబ్ అని ఉంది. నేనేం టైప్ చేశాను? SQL అన్న. ఏమొచ్చింది ఇక్కడ? లీడ్ అసిస్టెంట్ మేనేజర్ అని వచ్చింది. ఎప్పుడు ఇది డేటు? 13 సెప్టెంబర్. ఓకే. వీటి రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ 4 to 7 years అంటున్నాడు. ఓకే. ఏం స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ? SQL, Oracle, PLSQL, ADF, Amazon RDS, Azure ఉందండి. అజూర్ ఉంది. సో వీడికి కావాల్సింది నాకు తెలిసి అజూరే మెయిన్, నాకు తెలిసి. బట్ ఎస్క్యూఎల్ ఇచ్చాడు, ఒరాకిల్ PLSQL ఇచ్చాడు, అమెజాన్ RDS ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాము, లీడ్ అసిస్టెంట్ మేనేజర్ ఇంకొకటి 12th సెప్టెంబర్, అంటే రీసెంట్ గానే కదా వీళ్ళు పోస్ట్ చేసింది. అవునా కదా? రీసెంట్ గానే వీళ్ళు పోస్ట్ చేశారు. సో వీటి చూడండి ఇక్కడ, సెలీనియము, మళ్ళా SQL, విజువల్ బేసిక్, ప్రాసెస్ మ్యాపింగ్, .NET ఇవన్నీ అడుగుతున్నాడు. ఓకే, దీన్ని వదిలేద్దాం. సీనియర్ మేనేజర్ వీడవుడు ఇంకొకడు ఉన్నాడు, డేటా సైన్స్ అంట, పైథాన్, మళ్ళా SQL. ఇక చూడండి, సీనియర్ మేనేజర్ 5 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 11th పోస్ట్ చేశారు. స్టాటిస్టిక్స్, SQL, మిషన్ లెర్నింగ్, పైథాన్. ఇక చూడండి, బిగ్క్వరీ, పైథాన్, SQL. ఇక చూడండి, DB2, కోబాల్ ప్లస్ మెయిన్ ఫ్రేమ్, ఇవన్నీ ఉన్నాయి. 6 to 10 years. సో డిఫరెంట్ గా ఉంది, బట్ అన్నిట్లో కామన్ అయింది. కామన్ గా ఏమి రిపీట్ అయ్యి? SQL రిపీట్ అయింది. గాయత్రి అర్థమవుతుందా? SQL రిపీట్ అయింది. ఏమర్థమైంది గాయత్రి? సార్ ఇప్పుడు అన్ని పోస్ట్ అదే జాబ్స్ కి SQL అనేది కామన్, వేరే ఉన్నా కూడా SQL అనేది అన్నిటికీ కామన్ గా ఉంది. కామన్ గా ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, జావా ఉంటే SQL కావాలి, పైథాన్ ఉంటే SQL కావాలనేది. అవే ఉన్నాయి ఇక్కడ. అవును సార్. అండ్ ఇంకొకటి నాయిస్ వినపడుతుందా? యా. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, సరే మీ పాయింట్కే వదిలేస్తున్నా. సో ఇతను ఆల్రెడీ ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకో ఉంటాడు, సో మనకి ఇలా చూపిస్తున్నాడు అని నేను జనరల్ గా మీకు చెప్తున్నా. ఓకేనా? మీరు కావాలంటే లింక్డ్ ఇన్ ఆర్ నౌకరీలో మీ ఓన్ గా మీరు చెక్ చేసుకోండి, ఇలా ఉన్నాయా లేవా అని మీకే అర్థమవుతుంది. సో SQL అనేది ఇట్ ఈస్ మ్యాండేటరీ డేటాబేస్, కంపల్సరీ SQL కావాలి. SQL అనేది ఇట్ ఈస్ మెయిన్. అది మీకు నేను 2 days నుంచి మీకు నేను గ్రూపులో ఆ విధంగా నేను పోస్ట్ చేస్తూ ఉన్నా. SQL అనేది ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉన్నా. సో అర్థమైందా ఎంత ఇంపార్టెంట్ అనేది? ఒక్క ఈ కంపెనీయే ఇన్ని ఇన్ని ఇచ్చాడు అంటే ఇంకా రిమైనింగ్ కంపెనీస్ అన్ని HCL, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, ఇవన్నీ ఇంకెన్ని ఉంటాయి? ఇంకెన్ని పోస్టులు ఉంటాయి? ఏం భాస్కర్, అంతేనా? భాస్కర్ ఉన్నారా, లేకుంటే పక్కన పెట్టి వెళ్ళిపోయారా? అఖిల్ అర్థమైందా? అఖిల్ అర్థమైంది.
మీకు తెలిసి మీరైనా చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. అది ప్రతి ప్రతి జాబ్ రోల్ కి సీక్వెల్ అనేది ఇంపార్టెంట్ అని అర్థమైంది. నేను చెప్పింది కరెక్టా తప్ప? కరెక్ట్ అండి. కరెక్ట్ అండి, కరెక్ట్. రిమైనింగ్ ఇంకెవరైనా చెప్పొచ్చు. మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే, మీరు ఎక్కడైనా నౌకరీలోనో లింక్డ్ఇన్లోనో మీరు చూస్తుంటే మీరు చెప్పొచ్చు. నో, నో అబ్జెక్షన్. అంటే మీరు అనుకోవచ్చు, అతనికి తెలుసుంటది కదా మనం చెప్పడం ఏంటి అనేది. నేను అలా ఏమీ అనుకోను. మీరు నాతో ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉండొచ్చు. మీరు ఏ డౌట్ ఉన్నా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను. నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ అయింది మీతో నేను చెప్తా. లేదు మీరు నాకు ఏదైనా చెప్పినా ఓకే ఇలా ఉందా, ఓకే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. సో మీరు అలా చెప్పారు కదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలని నేను కూడా అలా ఏమన్నాను. అండ్ ఇంకొకటి, మీకు తెలిసినా తెలియకపోయినా తప్పైనా పర్లేదు, ఏదైనా ఆన్సర్ చెప్పండి. అది తప్పైతే ఇలా కాదు ఇలా అని నేనే చెప్తా. ఓకేనా? సో ఒక్క కంపెనీయే ఇన్ని చూపిస్తుందంటే రిమైనింగ్ హెచ్సిఎల్ కానీ, క్యాప్జెమినీ కానీ, కాగ్నిజెంట్ కానీ, టెక్ మహీంద్రాలు కానీ, సో రిమైనింగ్ కేపీఎంజీ కానీ, విప్రో కానీ, ఇంకా ఎన్ని పోస్టులు ఉంటాయి, ఇలా ఎన్ని విధాలుగా ఉంటాయి. అర్థమైందా? మీ వాయిస్ కొంచెం స్ట్రక్ అవుతుంది. అర్థం కాలేదు, వాయిస్ స్టక్ అవుతుందా? క్లారిటీ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి మనకి. ఓకేనా? సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఇలా అడుగుతుంటారు. బట్ ఇక్కడ కామన్ గా వచ్చేసరికి మనకి సీక్వెల్. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇంకోటి కూడా చెప్పాను నేను మీకు. సో అంటే నేను నార్మల్గా చెప్తున్నాను. నేను ఏం చెప్పాను వాట్సాప్ గ్రూపులో? ప్రొఫైల్ బిల్డ్ చేస్తా అని చెప్పా, చేపిస్తా మీ చేతే. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. సెకండ్ థింగ్, రియల్ టైమ్ సినారియోస్. ఇది రియల్ టైమ్ సినారియోనా కాదా? మీ ముందే కదా నేను ఓపెన్ చేశాను, అవునా కాదా? సో అలాగే అలాగే రియల్ టైంలో మీకు సీక్వెల్లో కానీ లేదంటే ఇంకా ఏదన్నా ప్రజెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ థర్డ్ వన్, మీకు కంప్లీట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తా, సీక్వెల్ అండ్ పిఎల్ సీక్వెల్. అండ్ ఫోర్త్ వన్, రికార్డింగ్ సెషన్స్, ఎవ్రీడే మీకు రికార్డింగ్ సెషన్స్ వస్తాయి. అండ్ ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తా నేనే. ఒక ఆరకిల్ సీక్వెల్ డెవలపర్ సాఫ్ట్వేర్ అనేది మీరు ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయాలి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి, నేను మీకు చెప్పినట్టుగా మీరు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి నౌకరీలోనో లింక్డ్ఇన్ పోస్ట్ చేస్తే మీకు కాల్స్ వస్తాయా? ఒకవేళ వచ్చినా మేజర్ గా ఒక 2-3 కాల్స్ వస్తాయి, లేదా ఒక 4 కాల్స్ వస్తాయి. ఇంటర్వ్యూకి 4 కాల్స్ వస్తే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. సో 2-3 మంత్స్ టైం పడుతుంది. సో అలా కాకుండా మీరు ప్రొఫైల్ పెట్టిన తర్వాత కూడా మీకు కాల్స్ కొంచెం త్వరగా రావాలి, మీరు జాబ్లో గెట్ ఆన్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? ఆ హెచ్ఆర్స్కి మెయిల్స్ పెట్టాలి, అవునా? లేదా మీ కొలీగ్స్నో ఎవరినో కొన్నో, బ్రదర్ ఎక్కడైనా మీ దాంట్లో వేకెన్సీస్ ఉన్నాయా అని మీరు రెఫర్ అడుగుతారు. సో అతను ఒక మెయిల్ ఐడి ఇస్తాడు, ఆ మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పెట్టు అని. సో అలా చెప్తేనే మీరు చేస్తారు, అవునా కాదా? అంతేనా? రిమైనింగ్ గైస్, తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి ఈ కాల్లో, అవునా కాదా? సో రెఫర్ చేయమని అడుగుతారు కొంతమందిని అయితే, బ్రో మెయిల్ ఐడి ఇస్తారా, నేను మీ కంపెనీకి వాళ్ళ దాంట్లో నేను మెయిల్ పెట్టాలనుకుంటున్నాను అని అడుగుతారు. సో మెయిల్ ఐడి తీసుకుంటారు. సో అదే విధంగా నేను నా దగ్గర 3K ఆల్మోస్ట్ 3K మెయిల్ ఐడీస్ నా దగ్గర ఉన్నాయి. 3K మెయిల్ ఐడీస్ ఎగ్జాంపుల్ ఏమైనా చూస్తారా పోనీ? చూస్తాం. చూస్తారా? అందరిని చూస్తాం. అడుగుతున్నా, 1 by 1 చెప్పండి. మీరు అందరు చెప్తేనే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా. చూస్తాం. ఎస్ సార్. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనబడుతుంది.
ఏంటిది? మెయిల్స్, మెయిల్ నెంబర్ ఐడీస్ ఎంత? 2966. ఓకే. ఎన్ని ఉన్నాయి చూడండి, నేను స్క్రోల్ చేస్తూనే ఉన్నా ఇలాగే. 1500 లెస్ అయింది, 1000 లెస్ అయింది, 700, 600, 500, 3, 2, 1. ఇప్పుడు మీరు అడగచ్చు, దీంట్లో ఏమైనా డూప్లికేట్స్ ఉంటాయా, లేకుంటే మీరు ఇచ్చేటి కొన్ని ఫేక్ ఉంటాయేమో, ఫేక్ మెయిల్ ఐడీసా అని మీరు అడగాల్సిన క్వశ్చన్ నేను అడుగుతున్నా. చూడండి, ఇవన్నీ సెలెక్ట్ చేశాను, కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టా, హైలైటెడ్ సెల్స్. ఏంటిది డూప్లికేట్ చెప్పండి? డూప్లికేట్ వాల్యూ. డూప్లికేట్ వాల్యూస్. అంటే ఇది మీకు తెలుసు, జస్ట్ ఇది ఎక్సెల్, ఇది ఎక్సెల్ గురించి మీకు ఐడియా ఉంది కదా. ఎస్ అన్న. పెట్టాను, డూప్లికేట్ కొట్టాను, ఏమైనా డూప్లికేట్ రిఫ్లెక్ట్ అయ్యాయా? డూప్లికేట్ రిఫ్లెక్ట్ అయ్యాయా? లేవు, లేదు. ఒక్క మెయిల్ అయినా ఎక్కడైనా? నో సార్. ఇప్పుడు అంటే నేను నార్మల్గా చెప్తున్నాను, డూప్లికేట్ రిఫ్లెక్ట్ అయితే ఎలా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తా. సపోజ్ ఈ మెయిలే తీసుకుందాం, ఇక్కడ పెట్టాను నేను, చూడండి ఎలా వచ్చిందో. ఇది డూప్లికేట్, ఇలా ఉంటే దీన్ని తీసేసా. ఇప్పుడు ఏమైంది? డూప్లికేట్ పోయింది. సో డూప్లికేట్ కూడా మీకు చూపించా. ఇప్పుడు ఇది కరెక్టా కాదా అనేది ఈ మెయిల్ ఐడీస్ మీరు తెలుసుకోవాలి ఇప్పుడు, అవునా? ఎస్. ఇవన్నీ కూడా హెచ్ఆర్స్, టాలెంట్ అక్విజిషన్ టీమ్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. హెచ్ఆర్స్ అంటే అందరికీ తెలుసు, బట్ టాలెంట్ అక్విజిషన్ టీం వాళ్ళు కొంతమంది ఉంటారు, సో వాళ్ళే మెయిన్. సో చూడండి, ఇక్కడ చూడండి, ఏ కంపెనీ ఇది, జూమ్ చేసి చూపిస్తున్నా. ఎసెంచర్. ఇదే కంపెనీ. ఎల్ట్రిమెంటరీ తెలీదా మీకు? విప్రో తెలీదా? వర్చుసా, ఇది కూడా ఎంఎన్సీ కంపెనీ, ఇది శ్రీలంక వాళ్ళది. మళ్ళీ అగైన్ విప్రో వచ్చింది ఇక్కడ. ఫ్లిప్కార్ట్, మళ్ళీ ఇక్కడ అసెన్సర్ వచ్చింది. ఐక్వా తెలుసా ఎవరికైనా? ఐక్వా కంపెనీ. ఎస్ సార్. సరే, ఇప్పుడు వీటిలో నుంచి నేను ఒకటి తీసుకుంటా. స్క్రోల్ చేస్తున్నా, హెచ్సిఎల్ టెక్, ఏ కంపెనీ తీసుకున్నాం? విప్రో. విప్రో తీసుకున్నా, కాపీ చేశా, దీన్ని నేను కాపీ చేశా. ఇప్పుడు మెయిల్లోకి వెళ్ళి లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తున్నా, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. అంటే మీకు ఆ మెయిల్ ఐడి కరెక్టా కాదా అని నేను ప్రూఫ్ చూపిస్తున్నా. చూడండి ఏమని వచ్చింది ఇక్కడ. సర్వీస్ అండ్ ఐటీ కన్సల్టెంట్స్. ఆ పర్సన్ నేమ్ ఇక్కడ ఉండాల. చూడండి, మేఘన చంద్ర. ఐ థింక్ ఈ పర్సనేనా? చూడండి, మేఘనా చంద్ర, విప్రో. ఓకేనా? అర్థమైందా? ఎస్. ఈ పర్సన్ అది. ఎవరు ఈ పర్సన్ నేమ్? మేఘన చంద్ర. ఇక్కడ ఏముంది? టాలెంట్ అక్విజిషన్. టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్. స్పెషలిస్ట్ స్పెషలైజింగ్ ఇన్ కార్పొరేట్ రిక్రూటింగ్, బెంగళూరు. సరే, ఇంకొకటి ఓపెన్ చేద్దాం. విప్రో వాళ్ళది కాకుండా అసెంచర్ వాళ్ళు ఎవరున్నారు? అసెంచర్ ఇప్పుడే కదా చూసాం మనం. వీడు కూడా ఉన్నాడు. రిజల్ట్. ఓకే,
మొత్తం పెట్టి సెర్చ్ చేస్తాను. వచ్చిందా? సో ఐ థింక్ సౌమ్య సింగ్ అంట. సో ఇవి నేను ఫాలో అయ్యా, క్లిక్ చేసా ఇప్పుడే. ఈ మెయిల్ ఐడి వచ్చిందా? ఎస్. సో ఈమె ఎవరు? సెంచర్లో వర్క్ చేస్తుంది, రిక్రూటర్. రిక్రూటింగ్ అనలిస్ట్ అట్ అసెంచర్. వీళ్ళకి వీళ్ళకి మీరు ఈ మెయిల్ ఐడీస్ అన్ని కూడా మీ ప్రొఫైల్ పెట్టి వీళ్ళకి మీ మెయిల్ ఐడి సెండ్ చేసేయచ్చు. ఇప్పుడు చెప్పండి, అఖిల్ ఆరు భాస్కర్ ఉన్నాడు, వెళ్ళిపోయాడా? భాస్కర్, భాస్కర్ ఆర్ యు దేర్ ఆర్? సో భాస్కర్ ఈజ్ అన్అవైలబుల్. ఓకే అఖిల్, చెప్పండి. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారు, డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడుతూ ఉంటారా, లేదంటే ఫస్ట్ మీరు మెయిల్ చెక్ చేసుకుంటారా? అర్థం కాదండి. మీరు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే మెయిల్ చెక్ చేసుకుంటారా, లేదంటే డైరెక్ట్ గా వర్క్ లోకి వెళ్ళిపోతారా? మెయిల్ చెక్ చేసుకుంటాం. సో ఎందుకు చెక్ చేస్తారు మెయిల్? రీజన్ ఏంటి? లైక్ మనకి ఇంపార్టెంట్ ఏమైనా టాస్క్ అయినా అప్డేట్స్ అయినా మేము చూసుకుంటాం ఫస్ట్. ఓకే ఆనంద్, ఇంకా కొంచెం పెద్దగా మాట్లాడవా ఆనంద్? మెయిల్స్ చెక్ చేసుకుంటాం బ్రో. ఎందుకు ఆనంద్? సో తను చెప్పినట్టుగా ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే చూసుకోవడానికి. అదే విధంగా ఇప్పుడు ఇలా నేను ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ఎసెంచర్ వాళ్ళకో విప్రో వాళ్ళకి పెడితే వాళ్ళు ఈ రోజు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి చూసుకుంటారా, చూసుకోరా? చూస్తారా, చూడరా? మెయిల్స్ చూస్తారు. మెయిల్ ఏంటనే ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్ వాళ్ళు చెక్ చేసుకొని అది సూటబుల్ అయితే మీకు కాల్ చేస్తారు. అవునా? అవును బ్రో. సో ఐ థింక్ ఇది యూస్ఫుల్ కాదా? యూస్ఫుల్. నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేసేసి పెట్టేస్తావు, మహా అయితే 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఒక కాల్ 2 కాల్ వస్తుంది. అలా కాకుండా ఇలా ఈ మెయిల్ ఐడీస్ అన్ని నువ్వు ఇండివిజువల్ గా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ప్రొఫైల్ పెట్టేస్తే, ఈ రోజు ఈవినింగ్ పెట్టేస్తే రేపు మార్నింగ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసి మీకు కాల్ చేస్తారు. అవునా కాదా? అదే హెచ్ఆర్ మామూలుగా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క నౌకరీలో ఓపెన్ చేసి కంపెనీ ద్వారా నౌకరీ ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేసుకుంటారు ఏ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉంది అనేది. అది చూసి నువ్వు అప్లై కొడితే వాళ్ళు అది చూసి అప్పుడు నీకు కాల్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 1 మంత్ 2 మంత్స్ పడుతుంది. దాని బిఫోర్ దట్ మీరు త్వరగా ఎర్లీగా జాబ్ లో వెళ్ళాలి అంటే ప్రొఫైల్ పెట్టడం కాకుండా ఈ విధంగా లింక్డ్ ఇన్ ఒక క్రియేట్ చేసుకొని ఇలా మెయిల్స్ అన్ని కూడా మీరు వాళ్ళకి పంపించుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 3K మెయిల్ ఐడీస్. సో 3K మెయిల్ ఐడీస్ కావాలంటే నేను ఎంత స్ట్రగుల్ చేస్తుంటాను చెప్పండి? నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటాను ఇప్పటిదాకా. సో అది ఇవన్నీ ఇప్పుడు దాకా నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నా. దట్స్ ఇట్, అంతే. సో ఆర్కిల్ అంటే ఏందో మీకు తెలుసు. డేటాబేస్ గురించి నేను ఇంకా మీకు చెప్పాలా. డేటాబేస్ రేపు కంటిన్యూ చేస్తా, ఓకేనా? రేపు కంటిన్యూ చేస్తా డేటాబేస్ ఏంటి అనేది. అండ్ ఆర్కిల్ ఎవరెవరు యూజ్ చేస్తారో మీకు తెలుసు, ఎలా ఉంటుందో మీకు తెలుసు. నెక్స్ట్ సీక్వెల్ నేర్చుకుంటే మీరు ఏ జాబ్ రోల్కి అప్లికబుల్ అవుతారు అనేది మీకు ఇక్కడ చెప్పున్నాను. నెక్స్ట్ డేటాబేసెస్ ఏ ఉన్నాయి మనకి అనేది మీకు చెప్పాను, డిఫరెంట్ డేటా టైప్స్. అండ్ డొమైన్ అంటే ఏంటి, టెక్నికల్ స్కిల్స్ అంటే ఏంటి, డిఫరెన్సెస్, ఇది కూడా మీకు చెప్పాను నేను. అండ్ వీటితో పాటు నేనేం చెప్పాను, ఐ మీన్ ఇదంతా డేటా అంతా కూడా కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? ఈ డేటా అంతా, ఓకేనా? అండ్ రికార్డింగ్ సెషన్స్, దాని తర్వాత సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా వచ్చేసరికి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను సీక్వెల్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంటర్వ్యూ టిప్స్, ఇంటర్వ్యూ పాయింట్స్, ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను క్లాస్ చెప్పేటప్పుడే.
అది. సో ఇక్కడికి క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? కంపెనీ చేస్తాను. అర్థం కాలేదు. నేను ఏ కంపెనీలో చేస్తాను? ఎవరు? నేమేంటి? మీ నేమ్ ఏంటి? యాసిర్. యాసిర్, ఏదో అడుగుతున్నావు, కొంచెం పెద్దగా మాట్లాడు. మీ కంపెనీలో ఇప్పుడు ఏ ఏ కంపెనీలో కంపెనీ? చేస్తాను? కరెంట్ ఏ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తామని అడుగుతున్నాను. ఓకే ఓకే. ప్రజెంట్ ఇప్పుడు నేను టెక్ మహేంద్రలో వర్క్ చేస్తున్నాను బ్రో. ఓకేనా? ప్రీవియస్ నేను వర్చుసా కంపెనీలో వర్క్ చేశాను. నాకు టోటల్ గా 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. పిఎల్ఎస్క్యూఎల్ మెయిన్ అవును సార్. సీక్వెల్ డెవలపరు. ప్రీవియస్ నేను సపోర్టింగ్ దాని మీద వర్క్ చేశాను. ఇప్పుడు ఏంటంటే టెక్ మహేంద్రలో డేటా అనలిస్ట్ కింద తీసుకున్నారు. సో నా నేమ్ వచ్చేసరికి శరణ్. ఫుల్ నేము శరణ్ సాయి. ఓకేనా? ఇప్పుడు 1 minute. ఓకే, రికార్డింగ్ ఉండిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ బిగినింగ్ లో చెప్పాను. సో నేను బీకామ్ చేస్తున్నాను, నాకు జాబ్ వస్తుందా, లేదంటే ఎంబీఏ చేశాను, నాకు జాబ్ వస్తుందా, లేకుంటే నాకు 1 year గ్యాప్ ఉంది, దాన్ని ఎలా చేయాలి, 2 years గ్యాప్ ఉంది, దాన్ని నేను ఎలా చేయాలి, లేదు నేను డిప్లొమా చేశాను, ఐటీలోకి మూవ్ అవ్వచ్చా. సో మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళు నాన్ ఐటీ కింద వెళ్ళున్నారు. ఆల్రెడీ మార్కెటింగ్ జాబ్ చేసి 1 year మార్కెటింగ్ జాబ్ చేసి ఐటీలోకి వెళ్ళున్నారు. ఓకేనా? అండ్ ఇంకొకటి డిప్లొమా చేసి ఐటీలోకి వెళ్ళున్నారు. సివిల్ మీద కోర్స్, సివిల్ తీసుకొని సివిల్ కంప్లీట్ చేసి ఐటీలోకి వెళ్ళున్నారు. మెకానికల్ వర్క్ చేసి ఐటీలోకి వెళ్ళున్నారు. అకౌంట్స్ 1 year జాబ్ చేసి ఐటీలోకి వెళ్ళున్నారు. సో మీరు అలా 1 year గ్యాప్ ఉన్న ఇబ్బంది లేదు, 2 years గ్యాప్ ఉన్న ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు ఒక కోర్స్ నేర్చుకొని ప్రొఫైల్ బిల్డ్ చేసి పెట్టారంటే యాజ్ ఏ మీ ఫ్రెషర్ గా వెళ్తారు. ఒకవేళ వాళ్ళు అడుగుతారు మీ దగ్గర కంటెంట్, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఐటీలోకి మూవ్ అవ్వచ్చు. 2 years గ్యాప్ ఉన్నా పర్లేదు. ఎందుకంటే వాడి రిక్వైర్మెంట్ ఒక కంపెనీ ఇన్ని చూపించినప్పుడు కొన్ని చాలా కంపెనీస్ ఉన్నాయి, ఇంకా వందల కంపెనీస్ ఉన్నాయి. సో వందల కంపెనీస్ కూడా మీకు ఎక్కడో దగ్గర ఏదో కంపెనీలో జాబ్ రాదా? ఓన్లీ మీరు పర్టికులర్ కంపెనీనే అనుకుంటారా? మెయిన్ గోల్ ఏంది మనది? జాబ్ రావాలి అంతే. అవునా? జాబ్ అనేది మనకు రావాలి. ఏ కంపెనీలో వస్తే ఏమో, నీ లెక్క బాగుంటే ఎంఎన్సీలో రావచ్చు. సో ఒకవేళ వాడు ఇంటర్వ్యూలు అడుగుతాడు, ప్రీవియస్ నీ ఎడ్యుకేషన్ ఏంటి అని అడుగుతాడు. డిప్లొమా అని చెప్తావు. ఏ ఇయర్ పాస్ అవుట్, 2022 అని చెప్తావు. సరే 23, ఇప్పుడు 24, 23లో ఏమైంది, ఏం చేసావు అని అడుగుతాడు. నువ్వు చెప్పొచ్చు కోర్స్ చేశానని చెప్పానని. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. లేదు, 2 years గ్యాప్ ఉంది, 2 years నువ్వేం చేసావు. సో 1 year నేను కోర్స్ ప్రిపేర్ అయ్యాను, దాంతో జాబ్ ట్రై చేశాను, జాబ్ రాలేదు. సో నాన్ ఐటీ కింద వర్క్ చేశాను 1 year. ఇప్పుడు నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది, సో ఇప్పుడు నేను మూవ్ అవుతున్నాను సాఫ్ట్వేర్ మీద అని చెప్పొచ్చు. సో ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఐటీలోకి మూవ్ అవ్వచ్చు, నో ఇష్యూ. మీ దగ్గర జస్ట్ కంటెంట్, ఒక సబ్జెక్ట్ ఉంటే, అది కూడా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉంటే మీరు మూవ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, నేను మీరు సీక్వెల్ నేర్చుకుంటే ఇంకొక టాపిక్ కూడా మీకు వచ్చేస్తుంది, ఇంకొక టెక్నికల్ స్కిల్. అది ఏంటో మీకు తెలుసా? సీక్వెల్ నేర్చుకుంటే ఇంకొక టెక్నికల్ స్కిల్ మీకు వచ్చినట్టు. ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు చెప్పొచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళనే చెప్పొచ్చు. స్నోఫ్లేక్. ఓకే. ఇంకా ఇంకొకటి పవర్ బిఐ. డేటా అనాలిసిస్ లో కూడా ఉపయోగపడుతుంది. పవర్ బిఐ. పవర్ బిఐ తెలుసా అందరికి? పవర్ బిఐ తెలుసా తెలీదా? తెలుసు. సో పవర్ బిఐ మీరు ఆ కోర్సు సపరేట్ గా తీసుకున్నారనుకోండి, దాంట్లో సీక్వెల్ ఉంటుంది ఒక 50% ఏమో.
సో రిమైనింగ్ 50% పవర్ పాయింట్ తెలుసా? ఎక్సెల్ పవర్ పాయింట్ ఇప్పుడు మీకు చూపించాను కదా నేను పవర్ పాయింట్ స్లైడ్స్. తెలుసాను. సో పవర్ పాయింట్ లో మనం ఏం చేస్తాం? గ్రాఫ్స్ కానీ అవన్నీ మనం చేస్తాం. సేమ్ అదే విధంగా పవర్ బిఐలో చేస్తాం. సో మీకు ఆల్మోస్ట్ ఒక సీక్వెల్ నేర్చుకుంటే పవర్ బిఐ సగం వచ్చేస్తున్నట్టు మీకు. అండ్ సీక్వెల్ నేర్చుకుంటే డేటా అనలిస్ట్ కింద కూడా వెళ్ళిపోతారు. సో అది క్లారిటీ వచ్చిందా? సరే. క్లియరా ఆనంద్? క్లియర్ అన్న, ఆనంద్ ఎనీ క్లియర్ అన్న, క్లియర్. యా ఎనీ డౌట్? నీ డౌట్ చెప్పు, ఇంకా నీదేమైనా ఉంటే. అయితే నెక్స్ట్ టైం అడుగుతానన్న, ఆఫీస్కి రెడీ అవ్వాలి. అర్థం కాలేదు. ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, నీ డౌట్ క్లియర్ అయింది కదా? నీ డౌట్ క్లియర్ అయింది క్లియర్ కదా? క్లియర్ అయింది, క్లియర్ అయింది. యా ఓకే. అండ్ సో ఇప్పుడు చెప్పండి, నేను ప్రశ్న డేటాబేస్ అంటే ఏమైనా ఐడియా ఉందా? డేటాబేస్ అంటే ఏంటి? జస్ట్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేసి క్లోజ్ చేసేస్తా. డేటాబేస్. సో డేటా అంటే ఏంది, బేస్ అంటే ఏంది? ఈ రెండు డిఫరెంట్ టూ వర్డ్స్, ఓన్లీ వన్ వర్డా? తెలుసా తెలీదా ఎవరికైనా? కలెక్షన్ ఆఫ్ డేటా అని ఒక దాంట్లో వచ్చింది. Hmm? కలెక్షన్ ఆఫ్ డేటా అని ఒక దాంట్లో. యా ఓకే. ఓకే, సీ యూ గైస్. టుమారో డిస్కస్ చేస్తాను డేటాబేస్ అంటే ఏంటి అండ్ సీక్వెల్ గురించి కూడా. ఓకేనా? సో సేమ్ టైమింగ్ 8 to 9. ఓకే, అండ్ ఈ రికార్డింగ్ సెషన్ మీకు నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళకైనా మీరు రెఫర్ చేయొచ్చు. నో ఇష్యూ. ఓకే ఓకే. యా. అండ్ నాకు గైస్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి చాలు. ఫీడ్బ్యాక్ పోల్ కూడా పంపిస్తాను నేను. నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతే.